తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ఇంతకంటే ఎక్స్ప్లెనేషన్తో కూడిన మాట అక్కర్లేదు. కాబట్టి ఏదైనా పక్షులను పట్టుకోవాలంటే వల వేస్తాం కదా. నీతో ఎవరైనా ఇచ్చకము మాటలు మాట్లాడుతున్నారు, పాపానికి ప్రేరేపించే మాటలు మాట్లాడుతున్నారు అనంటే వారు చాలా అపాయకరమైన వ్యక్తులు అని నువ్వు గ్రహించాలని యవనస్తులకు ఈ రాజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును తప్పని చెప్పాలి, తప్పును ఒప్పని చెప్పకూడదు. తప్పును తప్పని చెప్పే ధైర్యము గలవాడే మనుషుల దయను, దేవుని దయను పొందుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంధముల నుండి నేను పట్టుకొని దాన్ని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఏమన్నా, దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు, ఆయన పిలిచి ఉన్నాడు, ఆయన మన తోడై ఉన్నారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు చాలా లోతుగా ఆలోచించండి. దేవుడు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తారు. చాలా జాగ్రత్త వినాలి. కొన్ని మార్లు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవుడు అనుమతిస్తారు. కానీ ఆ దేవుడు అనుమతించినప్పుడు మళ్ళీ తిరిగి దేవుడి దగ్గర నుంచి వచ్చే అవకాశం కూడా దేవుడు ఇస్తారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, తప్పిపోయిన కుమారుడు పాత నిబంధనలో. మీరు అనొచ్చు, బ్రదర్ పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు, కొత్త నిబంధనలో కదా బ్రదర్ తప్పిపోయిన కుమారుడు. అవును, తండ్రిని ఆస్తి అడిగాడు, ఆస్తి ఇచ్చేసాడు, ఎంజాయ్ చేశాడు, తిరిగి వచ్చినప్పుడు తండ్రి హద్దుకున్నాడు. పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు దావీదు గారు, దేవుని హృదయానుసారుడు దావీదు గారికి దేవుడు అన్నీ ఇచ్చారు. ధైర్యాన్ని, సాహసాన్ని, కిరీటాన్ని అన్నీ ఇచ్చినప్పటికీ దావీదు గారు తప్పిపోయారు. బెత్షెబాతోని పాపంలో ఆయన తప్పిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి ఎవరు కూడా ఊహించని కార్యాలన్నీ దావీదు గారు చేసినప్పటికీ దేవుడు తిరిగి దావీదు గారిని హద్దుకున్నారు. దావీదు గారు దేవుడి నుంచి దూరమైనంతసేపు దేవుడు దావీదు గారిని వదలలేదు. దావీదు గారు దేవుడిని వదిలేశారు, కానీ దేవుడు మాత్రం దావీదు గారిని వదలకుండా నాతాన్ అనే ప్రవక్తని దావీదు గారి దగ్గరికి పంపించి మళ్ళీ ఆయన జీవితంలో పశ్చాత్తాప అనుభవం కలిగించేటట్టు చేశారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నీ జీవితంలో నువ్వు మరవకు. నీ తోడు ఎవ్వరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నారు, నీ తల్లిదండ్రులు నీ తోడై ఉన్నారు. మీరు మరవకండి. దేవుడు తిరిగి హద్దుకునే దేవుడు. నువ్వెంత దూరం వెళ్ళినా నీ తోడు నిలబడే దేవుడు అనేది గ్రహించాలి. ఈ వీడియోని మీరు ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల తప్పు చేస్తే అక్కడున్న యజమానురాలు నటిస్తుంటే ఇద్దరు ముఖాలు చూడండి. నాకే కరిగిపోయాను, నేను ఈ వీడియో చూస్తుంటే నాకే హృదయం కరిగిపోయే పరిస్థితి. ఇద్దరు మౌనంగా ఉండి మాటలిని ఎప్పుడైతే ఆ చిన్న కుక్కపిల్లని, పప్పిని కొట్టడానికి వచ్చిందో, తల్లి చేస్తున్న పని చెయ్యి బట్టి యజమానురాల్ని ఆపుతుంది. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఆలోచించవలసింది, నువ్వు ప్రేమించిన వారు నిన్ను వదిలేస్తారు, నువ్వు ఆశపడ్డవారు నిన్ను వదిలేస్తారు, నువ్వు నమ్మిన వారు నిన్ను వదిలేస్తారు, ప్రాణ స్నేహితులు నిన్ను వదిలేస్తారు, నీ తోబుట్టులు కూడా నిన్ను వదిలేస్తుండొచ్చు, నువ్వు కట్టుకున్న భార్య భర్త నిన్ను వదిలేస్తుండొచ్చు. కానీ నీ దేవుడు నిన్నెన్నడూ వదిలే దేవుడు కాదు. దేవుడిచ్చిన తల్లిదండ్రులు నిన్నెన్నడూ వదిలే దేవుడు కాదు. వారు కరిగిపోతారు, వారు కష్టపడతారు, వారు నష్టపడతారు, వారు ఏదైనా చేస్తారు మన క్షేమం కొరకు అనేది గమనించాలి. అందుకే మీరు ఆలోచించండి. ఈ వీడియోలో ఉన్నట్టు ఆ కుక్క పిల్లకి ఏం కావద్దని తల్లి అడ్డుకున్నట్టే నీకు నాకు ఏమి కాకూడదు, నీవు నేను నరకంలోకి వెళ్ళకూడదని ఆ తండ్రి అయిన దేవుడు ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశారు.